ఇక మొస్తఫా ఖమైనీ విషయంలో మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బతికున్నారా లేదా అనే విషయంలో కూడా చర్చ జరుగుతోంది సార్. ఆ వార్తలకు చెక్ పెడుతూ ఒక వీడియోను కూడా నిన్న నెతన్యాహు ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. దానిలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు సార్. నేను చచ్చిపోయా కానీ కాఫీ కోసం అని చెప్పేసి 5 ఫింగర్స్ చూపిస్తూ, ఎందుకంటే అంతకుముందు రిలీజ్ చేసిన వీడియోలో 6 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి అది ఫేక్, ఏఐ వీడియో అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఆయన 5 ఫింగర్స్ చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సార్ నెతన్యాహు బతికే ఉన్నారా లేదా అనే దాని మీద ఎందుకు సార్ ఇంతలా చర్చ జరుగుతుంది? ఇప్పుడు ఇది కరెక్ట్ క్వశ్చన్. నెతన్యాహు బతికే ఉన్నారా సార్ మీరు అడిగారు, నాకు ఎలా తెలుస్తుంది, నేను ఆన్సర్ చెప్తాను. సో నాకు ఎందుకు చర్చ జరుగుతుందంటే, ముస్తఫా ఖమైనీ బతికే ఉన్నాడా లేడా అని ఎందుకు చర్చ జరిగిందో ఇది కూడా అంతే. ఎందుకంటే ఇజ్రాయిల్లో ఇవాళ ఇజ్రాయిల్కు నెతన్యాహు, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి నెతన్యాహు సింబల్. సో నెతన్యాహువే అంతమైతే ఇజ్రాయిల్లో ఖచ్చితంగా ఒక పొలిటికల్ అప్హెవల్ కూడా వస్తుంది. ఎందుకంటే రాజకీయంగా ఆయన ప్రత్యర్థులు యుద్ధానికి అనుకూలం కాదు. వాస్తవంగా ఇరాన్ వ్యతిరేకించడంలో అందరూ ఇజ్రాయిల్లోని అన్ని రాజకీయ పార్టీలు ఒకటే, కానీ నెతన్యాహు రాజకీయ ప్రత్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు. సో అందువల్ల నెతన్యాహును అంతం చేయడం ద్వారా ఒకటి ప్రతీకారం తీర్చుకోవడం. ఎందుకంటే మీకు ఇరానియన్ రెవల్యూషనరీ కార్ప్స్ IRGC ప్రకటించింది కూడా, చిన్నారులను పొట్టన పెట్టుకున్నాడు, ఖమైనీని అంతం చేశాడు అన్నది వాళ్ళ ప్రధానమైన అంశం. అందువల్ల ఖచ్చితంగా నెతన్యాహు, ట్రంప్ వీళ్ళిద్దరిని ఇరాన్ ఒకవేళ యుద్ధంలో గెలవడం అనేది లేదు, యుద్ధంలో నిలబడిన అంటే కనీసం యుద్ధంలో తట్టుకోగలిగిన ఈ రెజీమ్ లేదు, ఈ రెజీమ్ అంతమైన మీకు ఇరాన్లో కంప్లీట్గా అమెరికా ఆధిపత్యం ప్రభుత్వం వచ్చినా మీరు రాసి పెట్టుకోండి, నెతన్యాహు ట్రంప్లకు ఈ ప్రమాదం అయితే తప్పదు. ఎందుకంటే మీకు ఆ కసి ఏదో రూపంలో ఎక్కడో చోట దాన్ని వెంటాడుతూనే ఉంటుంది, నీడలాగా. ఇరాన్ యుద్ధము వల్ల ఏర్పడినటువంటి ప్రాణ భయము అనే అంశం మీకు కంటిన్యూస్గా నెతన్యాహును వెంటాడుతుంది, డొనాల్డ్ ట్రంప్ను వెంటాడుతుంది. వాళ్ళు పదవి నుంచి పోయాక కూడా వెంటాడుతుంది. మీరు చూడండి, పదవి నుంచి పోయాక కూడా. సో అది అనివార్యం, ఎవరు ఆపలేరు. సో అందువల్ల నెతన్యాహును అంతం చేయాలన్నది ఇరాన్ లక్ష్యం. ఇరాన్ నెతన్యాహు టార్గెట్గా మిసైల్ కూడా ప్రయోగించింది. అందులో నెతన్యాహు బ్రదర్ చనిపోయాడని, కొడుకు గాయమైంది, రకరకాల కథనాలు వచ్చాయి. నెతన్యాహు ఏమయ్యాడు అనే ప్రశ్న వచ్చింది. దానికి అనుమానం కలిగే రీతిలో నెతన్యాహు అంటే మరి ఆయన గాయపడి ఉండాలి, ఎందుకంటే ఆ గాయం కనబడకుండా ఉంటుంది కదా. వీడియోలో అయితే గాయాలు కనబడవు కదా. కాలుకు దెబ్బ తాకింది అనుకోండి నెతన్యాహుకు, ఇప్పుడు మీకు అది ఎలా తెలుస్తుంది? బయట కూర్చుంటే మంచిగానే ఉండొచ్చు. అందువల్ల లేదు, ఆయనకు ఏమైందో మనకు తెలియదు, లేదా ఏమీ జరగకపోయినా ఇరాన్ కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇజ్రాయెల్ ఎత్తుగడేయచ్చు. సో కానీ ఈ కన్ఫ్యూజన్ ఎందుకు పెరుగుతుంది అంటే నెతన్యాహు పబ్లిక్ అపియరెన్సెస్ లేవు, దాంతో మీకు అనుమానాలు పెరుగుతున్నాయి. ఈలోగా ఒక వీడియోను పోస్ట్ చేశారు మీరు అన్నట్లు. ఆ వీడియోలో మీకు అది AI జనరేటెడ్ వీడియో అని అనుమానం వచ్చింది. ఎందుకంటే అది పెట్టిన వెంటనే ఐ థింక్ 35th సెకండ్ దగ్గర అనుకుంటాను. సో ఆ ఏళ్ళు చేయలేపితే 6th ఫింగర్గా కొద్దిగా కనిపించింది అని. నెతన్యాహుకు అది లేదు కనుక ఇది ఖచ్చితంగా AI జనరేటెడ్ ఇమేజ్ అని. సో ఆ AI జనరేటెడ్లో మీకు ఇమేజ్ తయారీలో గ్లిచ్ ఉండొచ్చు అని ఇలా రకరకాల వార్తలు. వెనకాల ఇజ్రాయెల్ ఫ్లాగ్ కదలడం లేదు, కానీ కర్టెన్లోమో ఒకే ప్యాటర్న్లో కదులుతున్నాయని, సేమ్ ప్యాటర్న్లో. జగన్ గాలి ఉంటే ఫ్లాగ్ కూడా కదులుతుంది, కర్టెన్లు ఎందుకు కదులుతాయి? ఒకే ప్యాటర్న్లో కదలవు కదా గాలి ఉంటే. ఒకసారి ఎక్కువ గాలి ఉంటే ఒకసారి తక్కువ గాలి ఉంటుంది. కానీ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేస్తేనే అది గాలి ఒకే లెవెల్లో ఒకే ప్యాటర్న్లో, అది కూడా ఇజ్రాయెల్ ఫ్లాగ్ కదలకుండా కట్టెలు కదులుతున్నాయి. ఇది మీకు ఆడియో చూసేవాళ్ళు పట్టేసుకున్నారు, సోషల్ మీడియా కదా. అయితే దానికి వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మీకు మనిషి మాట్లాడేటప్పుడు కూడా వెనకాల మనం బీజీ పెట్టుకుంటాం కదా, ఇప్పుడు మనం కూడా పెట్టుకున్నాం కదా బీజీ. సో ఆ బీజీ పెట్టుకోవచ్చు. ఆ బీజీలో ఫ్లాగ్ కదలకుండా మీకు కర్టన్లే కదిలేలా కూడా మీకు బీజీ పెట్టచ్చు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చాక
నీకు వర్చువల్ స్క్రీన్స్ థియరీ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అయిపోయింది. అందువల్ల నెతన్యాహు బతికే ఉండి కూడా మాట్లాడినా వెనకాల గనక బీజీ గనక వర్చువల్ స్క్రీన్ పెట్టుకుంటే అలాగే కనబడుతుంది. సో మనం ఇప్పుడు జూమ్లో మాట్లాడేటప్పుడు కూడా నీ వెనకాల లైబ్రరీ కూడా పెట్టుకోవచ్చు కదా, జూమ్లోనే బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. సో అయి ఉంటాయి ఇలా రకరకాల డిస్కషన్స్ అయ్యాయి. ఇప్పుడు లాస్ట్కి ఆయన చాలా అంటే ఫన్నీగా, అంటే తాను చాలా లైటర్ వేన్, తనను చంపుతారన్న వార్తల్ని తాను అసలు పట్టించుకోను, ఐ జస్ట్ డోంట్ కేర్ అనే ఒక మెసేజ్ పెంపడానికి ఒక పర్సెప్షన్ వార్లో భాగంగా ఒక కాఫీ షాప్లో కాఫీ తాగుతూ, సో నేను కాఫీ కొరకు చచ్చిపోయా అని చెప్పి ఓ మాట అన్నాడు. కాఫీ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి కాఫీ షాప్లో కాఫీ తాగాల్సిన అవసరం లేదు కదా. సో దట్ ఈస్ ఆల్సో అగైన్ పార్ట్ ఆఫ్ పర్సెప్షన్ వార్. నెతన్యాహు చేస్తున్నది పర్సెప్షన్ వార్లో భాగం, ట్రంప్ చేస్తున్నది ఈ పర్సెప్షన్ వార్లో భాగం, ఇరాన్ చేస్తున్నది కూడా పర్సెప్షన్ వార్. ఈ పర్సెప్షన్ వార్లో రియాలిటీ కూడా ఉంది, టార్గెట్ కూడా చేసుకుంటున్నారు. టార్గెట్ రియలైజ్ అయిందో లేదో తెలియదు.